నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏ పొలిటిషియన్ అయినా తాను ఉన్న పార్టీకి సపోర్ట్ చేయడం చాలా కామన్. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అధికారం కోసమో లేక తమకి పార్టీలో ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనో లేక మరేదైనా ఆశించి ఎలక్షన్స్ టైంలో చాలా మంది పార్టీ మారుతూ ఉంటారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఇక ఇప్పుడైతే పార్టీ నుంచి బయటకు వస్తారో అప్పుడే అసలు రంగులు బయటపడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న పార్టీ పైన ఆ పార్టీ అధినేత మొదలుకొని కార్యకర్తల వరకు ఎవరినీ వదలకుండా విమర్శించడం మొదలు పెడతారు. ఇప్పుడు వైసీపీని వీడి సైకిల్ ఎక్కిన ఓ ఎంపీ కూడా అదే బాటలో నడుస్తున్నారు. అవును, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తాజాగా వైసీపీని విమర్శించే పనిలో పడ్డారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన భూములు కొల్లగొట్టారంటూ లోక్సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వైసీపీ హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అయితే ఎంపీ చేస్తున్న విమర్శలపై వైసీపీ నేతలు స్పందించారు. పార్లమెంట్ను అడ్డు పెట్టుకుని కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మానుకోవాలి అంటూ హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో వేల కోట్లు దేశం దాటి వెళ్లినట్టు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపణలు చేశారని, అప్పుడు ఆయన మా పార్టీలోనే ఉన్నారు కదా అంటూ మరెందుకు మాట్లాడలేదు అంటూ నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. ఆయన ఫ్లెమింగో పక్షి లాంటి వాడని టీడీపీ గూటిలో చేరి చంద్రబాబు మాటలను చిలక పలుకులుగా మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఏదేమైనా తాను వైసీపీలో ఉన్నప్పుడు అవినీతి జరిగితే అడ్డుకోవచ్చు కదా అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.